ఈరోజు సర్పంచ్ల పెండింగ్ బిల్లుల విషయంలో సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మా సర్పంచులందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పృథ్వీరాజన్నకి, మా సంఘాధ్యక్షులు శ్రీ యాదన్న గారికి, ఉపాధ్యక్షులు మా సూరెడ్డి గారు, అదేవిధంగా మల్లయ్య గారు, మా సర్పంచ్ల 33 జిల్లాల ముఖ్య నాయకత్వాన్ని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మీడియా మిత్రులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. దాదాపు 20 నెలల నుంచి మా యొక్క పెండింగ్ బిల్లుల కోసం మేము చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రతి విషయంలో సహకరించిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, భారతదేశంలోనే మరి ఎప్పుడు కూడా సర్పంచి గోసబడి అప్పుల పాలే రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి చరిత్రలో లేదు. ఇంత దౌర్భాగ్యమో 2019, 2024 సర్పంచుల యొక్క గోస చాలా తీవ్రతంగా ఉన్నది. ఇవాళ ప్రతి సమస్య మీద గ్రామంలో అభివృద్ధి చేసి సొంతంగా డబ్బులు తీసుకొచ్చి వడ్డీలో తీసుకొచ్చి సొంత ఆస్తులు అమ్ముకొని మరి గ్రామాన్ని అభివృద్ధి చేసినటువంటి ప్రజలు సంతోషంగా ఉన్నారు. మా పైన ఒత్తిడి తీసుకొచ్చినటువంటి అధికారులు, ప్రభుత్వాలు అందరూ సంతోషంగా ఉన్నారు. ఇవాళ మేము మాత్రం రోడ్డున పడ్డాం. ఇవాళ మీడియా ద్వారా ఇవాళ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటే అవార్డులు మీకైనా, ఆత్మహత్యలు మాకైనాయి. 2019, 24 సర్పంచులు మరి అప్పు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన క్రమంలో పల్లెలు మొత్తం పాడైపోయి దుమ్ముదూలితో, చెట్టు చారంతో, మురికి కుంపలతో, కంప చెట్లతో పేరుకుపోయినటువంటి పరిస్థితుల్లో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మొట్టమొదటిగా తీసుకొస్తే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసి 2వ విడత, 3వ విడత సొంత డబ్బులతోటి గ్రామాన్ని పరిశుభ్రంగా చేసి మరి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రగామిగా నిలబెట్టి మరి భారతదేశం ప్రకటించినటువంటి 20 అవార్డులలో 19 అవార్డులను దక్కించుకున్న చరిత్ర మన తెలంగాణ సర్పంచులదే అని ఈ సందర్భంగా చెప్తున్నాం. అందుకే ఈరోజు మా సర్పంచులు గోసబడి మరి ఇంత అభివృద్ధి చేసినందుకే ఇంత అవమానమో మాకు. మరి ఏ ప్రభుత్వమైనా, ఏ పాలకులైనా, వాళ్ళు ఏ పార్టీ అయినా కానీ ప్రజాపతి సర్పంచి అప్పులు తెచ్చి మరి అభివృద్ధి చేసినటువంటి దాఖలు ఏనాడు లేదు. కానీ మా పట్ల ఒత్తిడి తీసుకొచ్చి చేయడం వల్లనే ఆనాడు మేము చేసుకుంటూ వచ్చినాం. ప్రస్తుత ప్రభుత్వం కూడా గత ప్రభుత్వమే అని చూపకుండా ఏ ప్రభుత్వమైనా, ఏ పాలకులైనా మాకు రొటీన్ కార్యక్రమం అధికారికంగా మేము రికార్డు చేసి మా యొక్క గ్రామాలు అభివృద్ధి చేసినాం. కాబట్టి ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఆ యొక్క బిల్లుల్ని మాకు మంజూరు చేయాల్సిన అవసరం ఉంది. కోట్లాది రూపాయలు ఎన్నో ఇయ్యాల సంక్షేమం పేరుతోటి ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. మా సర్పంచులందరూ ఆత్మకోసపడుతుంది, రోడ్డున పడ్డారు. ఇప్పటికి కూడా శాంతియుతంగా అనేకమైన కార్యక్రమాలు చేసి మీకు వివిధ రూపాల్లో విన్నవించుకోవడం జరిగింది. నేటి వరకు మీరు స్పందించకుండా కూడా నిర్లక్ష్యం చేసి మమ్మల్ని నిర్బంధాలకు గురి చేసి కూడా ఇప్పటికి చిట్ట చివరిలో కూడా మీరు ఈ 18 నెలలు గడుస్తున్నా కూడా మీరు ఎన్నికలని చెప్తా ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, అయ్యా మీరు ఎన్నికలు పెట్టండి, పెట్టొద్దని మేము అంటలేం. కానీ పంచాయతీ యాక్ట్ ప్రకారం మీరు ఏదైతే మాకు నిధులు ఇవ్వకుండా మీరు ఎన్నికలు పెడితే పరిపాలనా విధానం గ్రామ స్థాయిలో మారినప్పుడు మాకు నష్టం జరుగుతుంది. మాకు రావాల్సిన బకాయి 600 కోట్లు ఉన్నాయని చెప్పేసి మీరు అధికారికంగా మీ కాడ లెక్కలు ఉన్నాయి, ప్రతి రికార్డులు మీ కాడ ఉన్నాయి. మా యొక్క ఏ పనులు చేసిన పనుల వివరాలు, లెక్కలు మీ ఎంపీడీఓల నుంచి, కలెక్టర్ల నుంచి మీ దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆ లెక్కల ప్రకారమైన కనీసం ఒక అధికారికంగా మీరు చెప్పండి. ఒక్కటే మాట, ఎదుటి ఇంత వచ్చేది ఉంది, గ్రామ పంచాయతీకి ఇంత వచ్చేది ఉంది, ఇంతవరకు అయితే రావాల్సి ఉన్నాయో, మీకు రావాల్సిన లెక్కలు ఏవైతే ఉన్నాయో మీరు ప్రత్యక్షంగా చెప్పి మాకు రావాల్సింది పూర్తి స్థాయిలో ఇచ్చి మాకు అండగా నిలబడి మా సర్పంచులను ఈ ఆపద నుంచి కాపాడి మీరు తక్షణమే ఎన్నికలు నిర్వహించి ఇంచాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అంతేగాని ఇంకొక విషయం, మీరు సర్పంచులని ఉద్యమాల వైపు తిప్పకూడదు. ఎందుకంటే గ్రామాల్లో సమన్వయం పాటిస్తూ అన్ని రాజకీయ పార్టీలకు, ప్రజలకు అనుకూలంగా ఉన్నటువంటి ఒక సమన్వయం చేసినటువంటి వ్యక్తి కాబట్టి, ప్రథమ పౌరుడిగా చిన్న చితక ముసలి నుంచి అందరికీ అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి వారి దోష పెట్టడం మీకు తగదు. కాబట్టి ఖచ్చితంగా మా యొక్క బిల్లులు ఇచ్చి మాకు అండగా నిలబడి మీరు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.